స్ట్రెస్. అసలు ఈ స్ట్రెస్ అంటే ఏంటి, దీనిని ఎలా అధిగమించాలి, స్ట్రెస్ ఎందుకు వస్తుంది అనే వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. స్ట్రెస్ అనేది నిజంగా ఒక మానసికమైనటువంటి ఒత్తిడి. స్ట్రెస్ అంటే మనకి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు లేదా పనులు లేదా ఈ పనుల వలన కలిగేటటువంటి భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు, వీటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైనప్పుడు బ్రెయిన్ మన శరీరానికి ఇచ్చేటటువంటి ఒక స్పందనే స్ట్రెస్ అంటాం అనమాట. అర్థం కాలేకపోతే సింపుల్గా చెప్తాను చూడు. ఏదైనా ఒక పనిని మనం హ్యాండిల్ చేయలేకపోతే, మన సామర్థ్యానికి మించినటువంటి పని ఏదైనా ఉన్నప్పుడు బ్రెయిన్ మన శరీరానికి ఇచ్చేటటువంటి ఒక సూచన అన్నమాట. దానినే స్ట్రెస్ అంటారు. అర్థమైంది అనుకుంటా. అంతకు ఈ స్ట్రెస్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? స్ట్రెస్ అనేది సాధారణంగా చాలా మందిలో కనిపిస్తుంటుంది. నెంబర్ 1 ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్లో పరీక్ష సమయాల్లో, రెండోది వచ్చి కుటుంబ కలహాలు, మూడోది వచ్చి జాబ్ విషయం, సరిగా మనం క్యాపబుల్గా జాబ్ని చేయలేకపోతున్నామని, అదేవిధంగా నాలుగోది ఏంటంటే ఎవరైనా మనల్ని బెదిరించినప్పుడు, ఐదోది ఏదైనా మనం తప్పు చేసి ఆ తప్పుకు మనకు శిక్ష పడుతుంది అన్నప్పుడు, నెక్స్ట్ చట్ట విరుద్ధంగా మనము బిహేవ్ చేసినప్పుడు, లేదా ఎవరికైనా మనము నష్టం కలిగించినప్పుడు, ముఖ్యంగా ఫినాన్షియల్గా మనము స్టేబుల్గా లేనప్పుడు, నెక్స్ట్ కుటుంబ కలహాలు, మరి ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి కక్షలు, నెక్స్ట్ మనకు బాగా దగ్గరైనటువంటి వారికి అన్హెల్తీ ప్రాబ్లం, మనల్ని బాగా ప్రేమించేటటువంటి వ్యక్తులు దూరమైనప్పుడు, లేదా ఇతరుల ద్వారా మనం మోసపోతున్నప్పుడు, లేదా ఇతరుల్ని మనం మోసం చేస్తున్నప్పుడు, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే వందల కారణాలు ఉంటాయి మనము స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి. అస్సలు సైంటిఫిక్గా ఈ స్ట్రెస్ అనేది ఏంటో చూద్దాం. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో మన బ్రెయిన్లో ఉన్నటువంటి అమిగ్డాలా ఆటోమేటిక్ ఏమవుతుందంటే రియాక్ట్ అవుతుంది అనమాట. రియాక్ట్ అయ్యి కార్టిజోల్ అండ్ అడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ హార్మోన్స్ విడుదలైనప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంటంటే గుండె వేగం పెరుగుతుంది, చెమటలు పడతాయి, టెన్షన్ పడుతుంటాం, మనకి తెలియకుండానే శ్వాస వేగంగా తీసుకుంటుంటాం, ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేటటువంటి విపరీతమైన ఆలోచనలు మెదడులో కలుగుతాయి. వీటి నుంచి ఎక్కడికైనా పారిపోదామా అనేటటువంటి ఆలోచన, ఇవన్నీ కలిసి మనకి స్ట్రెస్ అనేటటువంటి ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు విపరీతమైన హెడేక్, అలసట, నిద్ర లేకపోవడం, ఇతరులపై చీకాకు పడుతూ ఉండడం, ప్రతి చిన్న విషయానికే గందరగోళానికి గురి అవ్వడం, కంగారు పడడం, భయపడడం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం, ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం అన్నమాట. ముఖ్యంగా ఈ స్ట్రెస్ అనేది బ్రెయిన్ మరియు శరీరానికి మధ్య జరిగేటటువంటి ఒక బయోలాజికల్ రియాక్షన్ అనమాట. ఈ స్ట్రెస్ ఏర్పడినప్పుడు అసలు మెదడు ఎలా స్పందిస్తుంది, మెదడు నుండి మన శరీరానికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తుందంటే, మెదడులో ఉన్నటువంటి అమిగ్డాలా ఏం చేస్తుందంటే వెంటనే ఆ పరిస్థితిని అంచనా వేస్తుందన్నమాట. అంచనా వేసి బ్రెయిన్ నుంచి హైపోథాలమస్కి ఒక సూచనను అందజేస్తుంది. ఈ విధంగా బ్రెయిన్లో ఉన్నటువంటి అమిగ్డాలా ఇచ్చినటువంటి సంకేతాలను హైపోథాలమస్ అబ్జర్వ్ చేసి మన శరీరంలో ఉన్నటువంటి స్ట్రెస్ రెస్పాన్స్ మోడ్ని ఏం చేస్తుందంటే యాక్టివేట్ చేస్తుంది. ఇలా యాక్టివ్ అవగానే మెదడులో ఉన్నటువంటి అమిగ్డాలాకు ఆటోమేటిక్ ఏంటంటే ఈ సంకేతాలు అందజేయబడతాయి. ఈ విధంగా హైపోథాలమస్ స్ట్రెస్ రెస్పాన్స్ని ఎప్పుడైతే యాక్టివ్ చేస్తుందో ఇమీడియట్గా మన శరీరంలో బ్రెయిన్లో వచ్చి అడ్రినలిన్ అనేటటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయిన వెంటనే మన శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. అదేంటంటే శ్వాస తీసుకోవడం కష్టం అవడము, గుండె వేగంగా కొట్టుకోవడం, టెన్షన్ పడడం, స్వెట్టింగ్ రావడం, కండరాలు టెన్షన్కి గురవడం, మెదడులో విపరీతమైనటువంటి ఆలోచనలు కడగడం, ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండానే జరిగేటటువంటి వేగవంతమైనటువంటి చర్యలు. అప్పుడు ఏం చేస్తుందంటే శరీరానికి మరియు మెదడుకు మధ్య ఫైట్ టు ఫైట్ మోడ్ అనమాట. దీనిని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి ఒక టెన్షన్కి గురవుతాం అన్నమాట. ఈ విధంగా బ్రెయిన్ మరియు శరీరానికి మధ్య విపరీతమైనటువంటి టెన్షన్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో కార్టిజోల్ విడుదలవుతుందన్నమాట. ఈ కార్టిజోల్ విడుదలైనప్పుడు కాన్సన్ట్రేషన్, ఏదైనా పని చేయాలి అనేటటువంటి కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము,
విపరీతమైనటువంటి ఆలోచనలు కలగడం, సో నెర్వస్గా ఫీల్ అంటే సో భయం కలగడం, అంటే భవిష్యత్తు గురించి భయం కలగడం, నెర్వస్ అంటారు అన్నమాట. నెర్వస్, సో వై యు ఆర్ ఇన్ సో నెర్వస్ అంటుంటారు కదా, భయభ్రాంతులకి గురి కావడం. ఈ విధంగా ఈ హార్మోన్స్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ఆటోమేటిక్గా సో మన బ్రెయిన్లో గందరగోళం ఏర్పడుతుంది అనమాట. సో బ్రెయిన్లో కెమికల్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. సెరటోనిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, డోపమైన్ ఎక్కువ అవుతుంది. సో సెరటోనిన్ తగ్గిపోవడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా టెన్షన్ పెరుగుతుంది. డోపమైన్ విడుదల కావడం ద్వారా సో మోటివేషన్ అంటే ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుంది. వీటితో పాటు న్యూరోఫినోఫ్రెన్ అనేటటువంటి ఒక రసాయనం శరీరంలో పెరగడం ద్వారా విపరీతమైనటువంటి ఆందోళనకు గురవుతాము. వీటన్ని కలయిక ద్వారా స్ట్రెస్ అనేటటువంటి ఒక గందరగోళం మన శరీరంలో మరియు మెదడులో ఏర్పడుతుంది. ఈ స్ట్రెస్ తగ్గించడానికి సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి కొన్ని పద్ధతులు తెలుసుకుందాం. ఈ పద్ధతుల ద్వారా కనీసం 50 to 60% స్ట్రెస్ని తగ్గించడానికి వీలవుతుంది.